నామమున అందరికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవా నీకు వందనములు నాయన ప్రభ. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభ. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు నీకు వందనాలు నాయన. మా రాకపోకలేదు మేము ఉదయం నుంచి సాయంకాలం వరకు చేసిన పనిని అంతటిలో తోడు నీడగా ఉన్నందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. నాయన నీ వాక్యంలో నిలబడి మరి ప్రభ మా హృదయంలో నింపుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ శోధనలు తీసివేయమని అడుగుచున్నాం ప్రభ. నీ పరిశుద్ధాత్మ వారిపైన కుమ్మరించమని అడుగుచున్నాం ప్రభ. వాక్యము మా హృదయంలో నింపుకుని దాని ద్వారా నడుచుకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 14:42 నుంచి చూద్దామండి. 23 నుంచి చూద్దామండి. 14:23. వెంటనే జన సమూహములను తాని పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేశాను. ఏంటండి, చాలామంది అక్కడ ప్రసంగం చేస్తున్నప్పుడు కొండ మీద యేసుక్రీస్తు వారు ఆహారం లేనందువలన వారికి ఆహారం 2 రొట్టెలను చేపలు 3 2 రొట్టెలను వారికి పంచగా ఎన్ని గంపలు మిగిలిన? 5,000 గంపలు మిగిలిన. అవన్నీ ముగించుకున్న తర్వాత వెంటనే జన సమూహము తాను పంపివేసి శిష్యులతో దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళారండి? అద్దరికి వెళ్ళను. అద్దరికి వెళ్ళుచుండగా వారిని బలవంతం చేసి అవతలకి పంపి ఉన్నారు. ఎందువలన? యేసుక్రీస్తు వారు వస్తున్నారు అని ముందుగా తెలియపరచుటకు. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ఎవరన్నీ? యేసుక్రీస్తు వారు వారందరినీ కూడా అద్దరికి పంపివేసి జన సమూహమును పంపివేసి ఆయన ఏకాంతముగా కొండపైకి వెక్కి ప్రార్థన చేయుచున్నారు. ఎవరి కోసము ప్రార్థన చేయుచున్నారు? యేసుక్రీస్తు వారిని పంపే సమయం దగ్గరలో ఉన్నది. అందువలన యేసుక్రీస్తు వారు వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ప్రసంగం ముగించిన తర్వాత అద్దరికి జనం అందరిని కూడా పంపివేసి ఏకాంతముగా ప్రార్థన చేయుచున్నాడు. సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండి ప్రార్థన చేయుచున్నాడు. అప్పటి కాదు అని దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడి చుండెను. ఏంటండి, ఆ దోణి ఆ దరికి చేరేలోపు దగ్గరగా వెళ్ళుచుండగా అలలకు కొట్టబడి ఉండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఎక్కడండి? 4వ జామున, రాత్రి అందు 4వ జామున యేసుక్రీస్తు వారు నేల మీద సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వెళ్ళాను. ఆయన భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. ఏంటని? జన సమూహం అంతా కూడా ఆ పడవలో ఉన్న వారందరూ కూడా బాబోయ్ భూతం వస్తున్నదని మనం కూడా అంతే కదండి. రాత్రి వేళ ఏదైనా సౌండ్ అయినా కూడా భయపడుతూ ఉంటాము. అందులో పడవలో ఉన్నవారు కూడా అలాగే జడవసాగారండి. భూతం వస్తున్నది, నేల మీద నడుచుచున్నది అని, సముద్రము మీద నడుచుచున్నదని వారు కూడా భయపడి ఉన్నారండి. భూతమని భయముతో కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే భయపడకుడి అని చెప్పి అన్నాడు. ఏంటంటే యేసు ఏమని ఉన్నారు? వెంటనే ధైర్యం తెచ్చుకునుడి, నేనే భయపడకుడి అని వారికి చెప్పుచున్నాడు. వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనని. పేతురును, నిజముగా యేసు అయితే నన్ను కూడా నీళ్ల మీద నడువుటకు సహాయం చేయమని అడుగుచున్నాడు. నీళ్ల మీద నడిపించమని, నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని అడుగుచున్నాడు. వెంటనే యేసుక్రీస్తు ఏం చెప్పి ఉన్నారు? ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసాను. ఏంటదండి? వెంటనే పేతురు దిగి నేల మీద నడుచుచున్నప్పుడు ఆయన నడుచుటకు నాకు సెలవిమ్మని అన్న వెంటనే యేసుక్రీస్తు వారు రమ్మని అడిగారు పేతురుని. దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడవసాగాను. గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. ప్రభువా నన్ను రక్షించమని పేతురు కేకలు వేయుచున్నాడు.
ఏమని యేసుక్రీస్తు వారిని అడిగాడు, నువ్వే కానీ నేనే నీళ్ళ మీద నడవలేనా, నన్ను కూడా నడిపించు ప్రభువా అని అంటే నడుచుచున్నప్పుడు గాలి ఎదురుగాలి వీస్తుంది కదండి సముద్రం మీద, ఆ గాలికి భయపడి మునిగిపోసాగాను. వెంటనే యేసుక్రీస్తు వారు ఎలాగ చెప్పినారు, వెంటది కేకలు వేశాను, నన్ను రక్షింపమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఏంటండి, వెంటనే చెయ్యి చాపి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుచున్నావని చెప్పి, మనము దేవుని ఎడల మనము నమ్మకంగా ఉన్నప్పుడు మనం ఆ విశ్వాసము కలిగి ఉండాలి కానీ అవిశ్వాసము కలిగి ఉండకూడదు కదండి. దేవుని యందు మనం నిరీక్షణ కలిగి ఉండాలి కానీ నిరీక్షణ లేని వారిగా ఉండం. దేవుడు ఏమని చెప్పినాడు, ప్రయాసపడి భారము మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పి, దేవుని మీద భారము వేసి వెదరికి వెళ్ళమన్నప్పుడు దేవుని మీద అంత నమ్మకం లేనప్పుడు మనము కూడా అలాగే చేయకూడదు కదండి. పేతురు కూడా ఏం చూపించాలి, దేవుని ఎడల విశ్వాసము చూపించాలి. కానీ లేదు కదండి, అపనమ్మకంతో నీళ్ల మీద కాళ్ళు పెట్టగానే గాలి వీచగానే భయం వేసి వణికిపోచున్నాడు. మునిగిపోయినప్పుడు యేసుక్రీస్తు వారిని నన్ను రక్షింపమని అడుగుచున్నాడు. ఎందుకు భయపడుచున్నావు పేతురు అని వారితో చెప్పసాగాను. పేతురునే అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావని చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగాను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరండి. ఏంటదండి, నీవు నిజముగా దేవుని కుమారుడవని యేసుక్రీస్తు వారికి మొక్కి కుమారుడవని చెప్పి వారికి మొక్కానండి. యేసుక్రీస్తు వారికి మ్రొక్కి ఉండగా వారందరికి వెళ్ళి గెనేషరెతు దేశమునకు వచ్చిరి. ఎక్కడికండి, వారు సముద్రము దాటి గెనేషరెతు అనే ఊరునకు వచ్చానండి. అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి రోగులందరినీ ఆయన యొద్దకు రప్పించను. ఏంటండి, ఈయన చేసిన సేవ అంతయు కూడా గుర్తుపట్టి, యేసుక్రీస్తు వారు చేసిన సేవ, వారు రక్షించిన వారిని ఇవన్నీ కూడా గుర్తుపట్టి యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారని రోగులను స్వస్థపరచుటకు ఆయన యొద్దకు తీసుకుని వచ్చి ఉన్నారు. రోగులను యేసుక్రీస్తు వారి యొద్దకు తీసుకుని వచ్చి ఉన్నారు. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము మొట్టనిమ్ము అయినను వేడుకునిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిన. యేసుక్రీస్తు వారు అలా వస్త్రము ముట్టుకునను వారందరూ కూడా స్వస్థత పొంది ఉన్నారని చెప్పుచున్నారు. వస్త్రము మాత్రమునే ముట్టుకొన నిమ్ము యేసుక్రీస్తు వారిని, రోగులనేమి ఎవరైనా కూడా స్వస్థత పొంది ఉంటారని చెప్పుచున్నారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు స్వస్థత కలిగి ఉండాలి తప్పగాని మనము ఈ మనుషుల వలన కూడా ఎవరి వలన కూడా సాధ్యం కాదు. ఒక దేవుని కుమారునికి మాత్రమే, ఒక మనుష్య కుమారునికి మాత్రమే మనము లోబడి ఉండాలి. ఎంత మాత్రమును కూడా వారందరూ కూడా విశ్వాసము కలిగి ఉండాలి. చెంగు మాత్రం ముట్టుకునొచ్చో నేను స్వస్థత పొందుతానని ఎంత నమ్మకము కలిగి ఉన్నారు. మనం కూడా దేవుని ఎడల అంతే నమ్మకమును కలిగి ఉన్నాం. మన నమ్మకమే మనల్ని రక్షిస్తుంది. నమ్ముట నీ వలనైతే సమస్తమును కూడా సాధ్యమని చెప్పి ఉన్నాడు దేవుడు. అలాంటినప్పుడు దేవుని ఎడల మనం ఎంత నమ్మకమును కలిగి ఉండాలి. మనం అలాంటి నమ్మకమును కలిగి ఉంటున్నామా, లేకపోతే పేతురు వలె అవిశ్వాసము కలిగి ఉంటున్నామా, మనం ఎలా ఉంటున్నామా అనేది ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా. వాక్యం చదవటంలోనే కాదు, వాక్యమును చెప్పటంలోనే కాదు, వాక్యమును ఎలా గైకొనుచున్నామని ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. చెప్పటము చదవటము చాలా ఈజీ, కానీ దానిని గ్రహించుకుని మన హృదయంలో నింపుకోవటమే అది నిజమైన రక్షణ, అది నిజమైన విశ్వాసము. ఎక్కడికో వెళ్ళిపోయి ప్రార్థన చేయించుకోవడం, ఎక్కడికో వెళ్ళి నన్ను స్వస్థపరచడం, మన రక్షణ మనకి మాత్రమే. మనల్ని రక్షించేవాడు ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే. మనలో విశ్వాసం ఉంటే ప్రతీది కూడా సాధ్యమవుతుంది. మన విశ్వాసమే మనలను రక్షిస్తుంది. మన విశ్వాసమే మనలను రోగం నుండి స్వస్థపరుస్తుంది. ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు యేసుక్రీస్తు గారి వద్దకి, ఎంతమందిని బాగు చేయట్లేదు. ఎందువలన వారి నమ్మకమును బట్టి, వారి విశ్వాసమును బట్టి రక్షణ పొందుచున్నారు. యేసు మాట ఇస్తే సరిపోతుంది, కానీ యేసుక్రీస్తు వారు సెంగు ముట్టుకునినచో నేను స్వస్థత పొందుతాను, నా రోగము పోతుందని బాగుపడిన వారు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది నమ్మకము చొప్పున యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతములను బట్టి యేసుక్రీస్తు వారి వద్దకు తీసుకుని వచ్చి ఉన్నారు. వారందరిని కూడా రక్షణ పొంది ఉన్నారు. ఒకవేళ యేసుక్రీస్తు వారు అలాంటి చేయకపోతే మనం యేసుక్రీస్తు వారిని మనం
మనిషి యేసేపు కుమారుడనే మరియమ్మ కుమారుడనే అనుకుంటాం. కానీ దేవుని ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించడం వలన మనకందరికీ కూడా యేసుక్రీస్తు వారు ఏమిటనేది కూడా తెలుసు. మనం బైబిల్ చదువుతూ కొన్ని మర్మములు ఉంటాయి. కొన్ని ఆ మర్మములను తెలుసుకుని మనం మెలుగుటలోనే ఉన్నది అసలైన విశ్వాసం అనేది. మనం విశ్వాసమునకు లోబడి ఉండాలి, కానీ ఈ మనుషులకు మాత్రము కాదు, ఎంత మాత్రమును వాక్యమునకు లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా వాక్యమును గైకొనాలి. ఎంతోమంది ప్రసంగం చేస్తున్నారు, మన హృదయాల్లో నాటుకునిచున్నదా? ఎంతో మంది మారు మనసు పొందుతున్నారు. నిజమైన మారు మనసు ఏదనేది ఒక్కసారి మనము గ్రహించుకోవాలి. అబద్ధ ప్రవక్తలు ఎంతో మంది వస్తూ ఉంటారు, కానీ అబద్ధ ప్రవక్తలకు ఉన్నంత ప్రకాశవంతము నిజమైన రక్షణ పొందిన వారికి ఎంత మాత్రమును లేదు. వారిని అబద్ధ ప్రవక్తలు అనుకుంటున్నారు, నిజమైన రక్షణ పొందిన వారిని అబద్ధ ప్రవక్తలు అనుకుంటున్నారు, అబద్ధ ప్రవక్తలని నిజమైన రక్షణ అని అనుకునిచున్నారు. ఎప్పుడైనా కూడా మనం ఎప్పుడు కూడా ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుని ఎవరు ఏంటనేది మనం గుర్తుపట్టాలి. అది ఎవరికి కూడా తెలియదు, అది దేవునికి మాత్రమే తెలుసు. కొంతమందికి తెలుస్తూ ఉంటుంది, ఒక్కొక్కరికి తెలుస్తుంది, ఒక్కొక్కరికి తెలియదు. అలాంటినప్పుడు మనం గ్రహించాలి, మనం నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. మనం ఎంత మాత్రమును దేవుని ఎడల నమ్మకమును కలిగి, అప్పుడు దేవుడు మనలను స్వస్థపరుస్తానంటున్నాడు. మన వ్యాధి బాధలన్నీ కూడా తొలగిస్తానని చెప్పుచున్నాడు. ఇప్పుడు దేవుని మీద భారం వేసి ఎదరికి వెళ్ళినప్పుడు, మత్తయి సువార్త 15 మొదటి అధ్యాయం చూద్దామండి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చిరి. ఎక్కడి నుంచి అండి? ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను కూడా యేసుని వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పరపరిచారమును అతిక్రమించుచున్నారు అని అడిగిరి. ఏంటండి? ఎందుకు నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారు? ఇది వంశపరంపరంగా వచ్చుచున్నది ఆచారమే కదా. ఎందుకని మీరు చేతులు కడుక్కోకుండా నీరు అతిక్రమించుచున్నారు? ఆజ్ఞని ఎందుకని అతిక్రమించుచున్నారు అని యేసుక్రీస్తు వారిని అడుగుచున్నారు. నీ జనులందరూ కూడా ఎందుకు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారు? అందుకు ఆయన, మీరు మీ పరిచర్యము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? ఏంటి మీరు ఎందుకు ఆచార్యము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారని యేసుక్రీస్తు వారు జనులను అడుగుచున్నారు. తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చాను. ఏంటదండి? తల్లిదండ్రులను గణపరచిన వాడు ఏమవును? తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందునని దేవుడు సెలవిచ్చుచున్నాడు. దేవుని ఎందువలన అతిక్రమమును మీరినవాడు ఏమవును? తల్లిదండ్రులను గణపరచిన వాడు కూడా దూషించువాడు తప్పక మరణమునకు పాత్రుడగుచున్నాడని చెప్పు. ఎవరిని? తల్లిదండ్రులు. ఈ రోజుల్లో చాలామంది కూడా తల్లిదండ్రులను చూడట్లేదు, అత్తమామలను చూడట్లేదు, ఒక సహోదరిని చూడట్లేదు, సహోదరిని అన్న కూడా ఎవరిని కూడా చూడట్లేదు. ఈ రోజుల్లో చాలామంది ఇలాగే ఒకరు బాగుంటే ఒకరు వార్చలేని వారవతనము అనుచున్నారు. ఈ రోజున మనం ఏమని చెప్పిన ఎదరు తల్లిదండ్రులు ఎలాంటి వారో మన తల్లిదండ్రులు కూడా అలాంటి వారే. మన తల్లిదండ్రులను మనం చూసుకుంటున్నప్పుడు మన అత్త మామలను కూడా అలాగే చూసుకోవాలి కదండి. నీ భర్త తల్లిదండ్రులు అయితే ఒకటి, నీ తల్లిదండ్రులు అయితే ఒకటి కాదు కదండి. మన తల్లిదండ్రులు ఎలాంటి వారో మన భర్త తల్లిదండ్రులు కూడా అలాంటి వారే. ప్రతి ఒక్కరు ఎవరి తల్లిదండ్రులైనా ఒకటే. అలాంటినప్పుడు మనం ఒకవేళ చూడకపోతే ఏమవుతాం? మరణమునకు పాత్రులం అవుతామని దేవుడు చెప్పుచున్నాడు. ఎప్పుడైతే ఆజ్ఞలను మేరుతారో అప్పుడు మీరు మరణమునకు పాత్రులై ఉందరు. తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగును అది దేవార్పతమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచలేనక్కర్లేదని చెప్పుచున్నారు. ఏంటండి? మీరైతే దేవుడు తల్లినైనను గణపరిచినవాడు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవిచ్చుచున్నాడు. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునా అదే దేవానర్పతమని చెప్పిన ఎడల అతడు తల్లినైనను గణపరచనక్కరలేదు అని చెప్పుచున్నాడు. ఎవరినండి? నా వలన నీకు ఉపయోగం ఏమిటి? నేను నిన్ను ఎలా చూస్తున్నాను అని ఒక గణపరచకపోయిన ఎడల వానికి
గణపరచనక్కరలేదని చెప్పుచున్నాడు. మీరు మీ పరంపరా ఆచారమైన నిమిత్తము దేవుని వాక్యమును నిర్ధారకము చేయుచున్నారు. ఏంటండి? మీ పరంపరమైన నిమిత్తము దేవుని వాక్యము నిర్ధారకము చేయుచున్నారు. ఎందువలన? దేవుడే చెప్పి ఉన్నాడు, నీ తల్లిని తండ్రిని సన్మానింపుమని చెప్పి ఉన్నాడు. అలాంటినప్పుడు దాని ఆజ్ఞలను మనము గైకుంటున్నామా లేకపోతే తిరస్కరిస్తున్నామా? మన దేవుడు చెప్పి ఉన్నాడు, నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పి ఉన్నాడు. దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించినప్పుడు మనము మన పొరుగు వారిని ఇంకెంత ప్రేమించాలి? మన తల్లిదండ్రులను ఇంకెంత ప్రేమించాలి? ఎదటి తల్లిదండ్రులు ఒకటే మన తల్లిదండ్రులు. ఈరోజు మనము మన తల్లిదండ్రులని, మన భర్త తల్లిదండ్రులని చూస్తామనుకో, రేపొద్దున మన పిల్లలు మనల్ని చూస్తారు. ఈరోజు ఏ కొలత కొలిస్తే అదే కొలత కొలుస్తానని చెప్పి ఉన్నాడు. ఇందులో ఉన్నాయి రాసిన మాటలు కానీ నీ మాటలు నా మాటలు కాదు కదండి. ఎప్పుడూ కూడా వాక్యమును తిరస్కరించవద్దని చెప్పుచున్నాడు. మనం వాక్యమును తిరస్కరిస్తే ఏమి జరుగుతుంది? మరణమునే వచ్చినాం. ఏ రోజు ఒకవేళ అలాగని అన్నాం మనకు, ఇయ్యాలి కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడైనా కూడా చనిపోయే రోజే కదా. ఒకవేళ అత్తమామను చూస్తేనే చనిపోతామా, లేకపోతే చూడమా, లేకపోతే తల్లిదండ్రులను చూస్తేనే చనిపోతామా, లేకపోతే చూడమా అని అనుకుంటూ ఉంటారు. ఎవరికైనా ఒక రోజునది. కానీ ఎక్కడ చేసిన పాపములే దేవుని రాజ్యంలో మనకి తీర్పు ఉన్నది. ఆ తీర్పు కాలంలో ప్రతి ఒక్కరూ కూడా లెక్క అప్పగించుకోవాలి. నిర్ధారకము చేయుచున్నారు. దేవుని వాక్యంను నిర్ధారకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. ఏంటండి? వేషధారులారా, ఈ ప్రజలు పెదవులతో గణపరుచుచున్నారు కానీ వారి హృదయముతో నన్ను గణపరుచుటలేదు. వారి హృదయము దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములను బోధించుచున్నారు కానీ వారు నన్ను వ్యర్థంగా ఆదరించుచున్నారని. వ్యర్థం. మన హృదయము దేవునికి దగ్గరగా లేదు. మన హృదయం ఎలా ఉన్నది? ఈ లోకము వైపు చూస్తున్నది. మన హృదయము పెదవులతో స్తుతిస్తున్నారు కానీ హృదయంతో కూడా ఎవరును కూడా, ఈ మనుషులందరూ కూడా హృదయంతో స్తుతించట్లేదు. వారి హృదయము నాకు దూరంగా ఉన్నదని మనుషులు కల్పించిన పద్ధతులను దైవ ఉపదేశములను బోధించుచున్నారు కానీ నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారని చెప్పుచున్నాడు. మనం బోధించినప్పుడు బోధించటమే కాదు కదండి, మనం కూడా సరిగా ఉండాలి మన ప్రవర్తన. ఒకసారి మనం చెప్తున్నామంటే మనం ఏమంటారు చెప్పినప్పుడు? నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు చెప్తున్నావు, నువ్వు పాటిస్తున్నావా, ముందు నువ్వు పాటించి అప్పుడు నాకు చెప్పు అని అంటూ ఉంటారు. ఎవరైనా సరే అండి, మనం జాగ్రత్తగా లేనప్పుడు, మనం బోధించినప్పుడు మన ప్రవర్తన, మన నడక, మన చూపు, మన మాట తీరు కూడా సరిగా ఉండాలి. అలాగ లేకపోతే ఏమని చెప్పుచున్నాను? నీవు ఎలా ఉన్నావో ముందు చూసుకో, నువ్వు చెప్పటం కాదు, నువ్వు ఆచరించి మాకు చెప్పు అనే ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. చాలామంది కూడా అలాంటి వారే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజలు తమ పెదవులతో గణపరుచుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నదని. ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారు? దైవోపదేశములను బోధించుచున్నారు కానీ నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నాడని చెప్పుచున్నాడు. యేసుకు స్వయంగా ఆయనే చెప్పుచున్నాడు, నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారని. యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియని వారితో చెప్పాను. నిజంగా యెషయా కూడా అలాగే చెప్పి ఉన్నారని. అలాంటి యెషయా చెప్పిన మాట మీరందరూ కూడా నెరవేర్చి ఉన్నారని చెప్పుచున్నాడు. మనం యెషయా చెప్పినట్టు నెరవేరుస్తున్నామా? మనం నిజంగా అలాగనే ఉన్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనలను పరిశీలించుకోండి. మన హృదయం ఎప్పుడూ కూడా మోసకరమైనది. మన హృదయమును మోసపుచ్చుకొనకూడదు. మనం మనుషులు పైరూపమును చూడవచ్చేమో కానీ దేవుడైతే మన హృదయ రహస్యాలను చూస్తానన్నాడు. పైకి మనం ఎలాగ మేకతోలు కప్పుకున్నా, పైకి మనం నటించేవారుగా ఉన్నా, కానీ దేవుడైతే మన హృదయమును చూస్తాడు. మనుషులు మాత్రం పైరూపమును చూడొచ్చేమో. నీవును నేను కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు చూస్తున్నాడు. ఒక సీసీ కెమెరా ఉన్నది అనుకోండి, ఏ షాపులో కానీ వెళ్ళినప్పుడు సీసీ కెమెరా ఉందని భయపడతాం. కానీ దేవుడు చూస్తున్నాడనే భయం మనుషులలో ఎవరికి కూడా లేదు. మనం దేవుడు చూస్తున్నాడనే భయమును కలిగి ఉండాలి ప్రతి ఒక్కరమును కూడా. నీవును నేను కూడా దేవుని చూస్తున్నాడు, జాగ్రత్త కలిగి ఉండాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన చూపు, మన మాట తీరు జాగ్రత్తగా ఉండాలని మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని ఎడల మనము దేవుని ఎడల నమ్మకమును, విశ్వాసమును కలిగి ఉండాలి. వాక్యమునకు మనము దగ్గరగా ఉండాలి. మన హృదయము దేవునికి దగ్గరగా ఉండాలి కానీ ఈ లోకపు వైపు కాదు. మనం ఎంత మాత్రమును దేవుని ఎడల నమ్మకమును, విశ్వాసమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా దేవుని వాక్యమును గైకొనాలి. ఎప్పుడును కూడా
మారు మనసు పొంది ఉండాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలిగి ఉండాలి. నీవును నేనును కూడా ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలిగిన బుద్ధి కలిగిన కన్యకుల వలె ఉండాలి. మనము పురుషులేమి స్త్రీలేమి ప్రతి ఒక్కరును కూడా దేవుని రాకడ సమీపంలో. ఎంతోమంది నిద్రించుచున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు. మనకి ఒక రోజున్నది, కానీ ఒకరోజు వెనక ముందు అవ్వచ్చేమో. ఈలోపే మనం ఏమి చేయాలి? మారు మనసును పొంది ఉండాలి, దేవుని ఎరిగి ఉండాలి, వాక్యమునకు లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా వాక్యమునకు లోబడి ఉండాలి. వాక్యము మన హృదయంలో నింపుకోవాలి, వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. దేవునికి దగ్గరగా మన హృదయము ఉండాలి, కానీ మన పెదవులు కాదు. దేవునికి మనము వేషధారుల వలె కాదు, వ్యర్థమైన వాక్యమును కాదు, మనము వాక్యం వ్యర్థమైన వాటి కోసము కాదు, వాక్యమును మనం హృదయంలో నింపుకోవాలి. వాక్యమునకు మనము లోబడి ఉండాలి, కానీ ఈ లోకపు వైపు ఎంత మాత్రమును కూడా మనము లోబడి ఉండకూడదు. యెషయా చెప్పినట్టు కాదు, కానీ యేసుక్రీస్తు వారు చెప్పినట్టు మనము నడవాలి. యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరి అయినది అని. ఏంటి? యెషయా ముందే చెప్పి ఉన్నాడు, మనుషులు దేవునికి దగ్గరగా లేరు, వారి హృదయము దేవునికి దగ్గరగా లేదు, ఈ లోకపు వైపు చూస్తున్నారని యెషయా ముందే చెప్పినాడు. అదే ప్రవక్త మీరు ప్రవచించుచున్నారని చెప్పుచున్నాడు. అదే ప్రవర్తన మనం కలిగి ఉన్నాను. మనం ఎలాంటి హృదయమును కలిగి ఉన్నాము? ఒక్కసారి మన హృదయము మనం పరిశీలన చూసుకుంటున్నామా? మేకతోలు కప్పుకొని ఉన్నామా, లేకపోతే దేవుని వాక్యమును కప్పుకొని ఉంటున్నామా? దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నదా, మన పెదవుల పైన ఉన్నదా దేవుని వాక్యము? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎప్పుడైనా దేవునికి లోబడి ఉంటున్నామా? ప్రతి ఒక్కరమును కూడా దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. నీవు ఎంత మాత్రమును కూడా మనం ఎప్పుడైతే కనికరమును కలిగి ఉంటామో, సమాధానమును కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు మనలని హెచ్చించబోతున్నాడు. దేవుడు మనకు ఎప్పుడైతే లోబడి ఉంటామో దేవుని మాటకు, అప్పుడు దేవుడు మనలని హెచ్చించబోదు. ఎంత మాత్రమును దేవుని దగ్గర నుంచి ఆశిస్తున్నామే తప్పగాని దేవునికి మనం ఏమి చేయుచున్నాము? దేవుని ఎడల మన వాక్యం ఎలా ఉన్నది, మన హృదయం ఎలా ఉన్నది, మన ప్రవర్తన ఎలా ఉన్నదని ఎప్పుడును కూడా పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా కృపయు సమాధానమును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రములు నాయన ప్రభువా. నీకే లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. వేషధారుల వలె కాకుండా నాయన ప్రభా, నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడుగుచున్నా ప్రభా. నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రం చేసినందుకు నీకు వందనములు నాయన ప్రభా. ఎంతోమంది నీ యందు నిద్రించి ఉన్నారు ప్రభా, అయినను మమ్మల్ని సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినట్టు వారిని, రైల్లో వెలిచినట్టు వారిని, హెలికాప్టర్లో వెలిచినట్టు వారిని, ఆటోల్లో వెలిచినట్టు వారిని, ట్యాక్సీల్లో బండ్ల మీద వెలిచినట్టు వారిని వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లో నేను ప్రభా ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభా, వారిని స్వస్థపరచమని అడుగుచున్నా ప్రభా. జ్వరాలతో బాధపడుచున్నారు ప్రభా, వారి జ్వరములను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నా ప్రభా. యాక్సిడెంట్ అయి ఉన్నారు ప్రభా, గాయములను ముట్టమని అడుగుచున్నాము నాయన ప్రభా. బాగు చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను గర్భిణీ స్త్రీలకి సులువైన కనుపు దయచేయమని అడుగుచున్నా ప్రభా. బాలింతలను దీవించమని అడుగుచున్నా ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. నీ కాడు మోయట ఎంతో మనోహరమని చెప్పి ఉన్నదేవా, నీకు వందనములు నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము నాయన ప్రభా. గడిచిన కాలమంతయో మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడు వయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బీపీ షుగర్లతో బాధపడుచున్న వారు బీపీ షుగర్ కంట్రోల్లో ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా శాంతిని సమాధానముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బస్ నాయన ప్రభా, ఇతర దేశంలో పనిచేయచుండగా ప్రభా వారికి శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళ్ళిచుండగా మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా, వారి ప్రయాణం అంతట్లో తోడునీడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డల రాకపోకల్లో ఎందు మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఇంటర్ ఒక ప్రభా 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ప్రభా వెళ్ళిచుండగా వారి రాకపోకలు ఎందు మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. జాబులు లేని వారికి జాబులు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. సొంత ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వారికి సొంత ఇళ్ళు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అప్పుల బాధలో ఉన్న వారి బాధలను తీర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా.
శుభకార్యాలు చేసుకుంటున్నా ప్రతి ఒక్క కుటుంబమును దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇంకా నువ్వు ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాన్ని మా సంఘాన్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. విజయవాడ అంతటిని ప్రభా కాచి కాపాడమని అడుగుచున్నాం ప్రభా. అలాంటి దేశాలు ఎన్నైతే ఉన్నాయో వారి దేశములన్నీ కూడా కాచి కాపాడమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ ఎడల విశ్వాసమును నమ్మకమును కలిగే జీవించే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాము నైనా ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా కుటుంబాలపైన కృపయు సమాధానము కలిగి ఉండును గాక. ఆమేన్ ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూయందు నెరవేరినట్లు మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. శోధన నుండి దుష్టుని నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్.